ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన మిత్రులారా, ఈ రోజు మీ జ్యోతిష్య సంబంధిత విషయాలను మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ఉండాలి అనే విషయంపై మీ రాశి ఫలం గురించి తెలుసుకుందాం. మొదటిగా మంచి మాట. మిమ్మల్ని మీరు ఒక బంగారు నాణెంలా చేసుకోండి. అది మురుగు కాలవలో పడినా కూడా దాని విలువ తగ్గదు. ఓర్పుగా ఉండడం మంచిదే, కానీ అన్యాయాన్ని వ్యతిరేకించడం అంతకంటే ఉత్తమం. కష్టం అనేది ప్రతి రంగంలోనూ ఉంటుంది. స్నేహితుడా, ఖాళీగా పడి ఉంటే ఇనుమును కూడా తుప్పు పడుతుంది. ఇప్పుడు ఓటమిని అంగీకరించని మీ అలవాటే ఒక రోజు మీ విజయానికి కారణమవుతుంది. మీ వారు కూడా మీకు శత్రువులుగా మారుతారు. ఒకసారి వారిని దాటి ముందుకు వెళ్లి చూడండి. ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉండి ఆ తరువాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. మరియు ఈ రోజు రాశి ఫలం. మీ ప్రస్తుత జీవితంలో చాలా ఒడిదూకుళ్లు ఉన్నాయి, కానీ మీరు వాటి నుండి త్వరలో బయటపడబోతున్నారు. మీ వైఖరిని ఎప్పటిలాగే సానుకూలకంగా ఉంచుకోండి. పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయి. ప్రజలు మీ సహాయం కోసం వస్తారు మరియు మీ వారికి సహాయం చేయడంలో నిమగ్నమై మీ చింతలను కూడా మర్చిపోతారు. మీరు ఇప్పుడు పదోన్నతి మరియు జీతం పెరుగుదల కోసం సిద్ధంగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని ఆకర్షణీయమైన మరియు ప్రతిభావంతుడిగా భావిస్తున్నారు. మీ విజయాలను గుర్తింపు పొందేందుకు ఈ రోజు ప్రాముఖ్యతను ఆస్వాదించండి. సంబంధాల విషయాలలో ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి. కష్టపడి పనిచేసి జీవితాన్ని విజయం యొక్క కాంతితో ప్రకాశవంతం చెయ్యండి. సంబంధాలు సాధారణంగా అవగాహన మరియు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఈ రోజు మీరు మీ స్నేహితులు అన్ని విధాలుగా మీకు సహాయం చేస్తారని మరియు బదులుగా వారికి కూడా సహాయం అవసరమని తెలుసుకుంటారు. మీ ప్రత్యర్థులు కూడా మీ పక్షాన ఉంటారు. మీ ఉత్సాహాన్ని పెంచే మరియు మిమ్మల్ని ప్రేరేపించే వారితో మంచి సమయాన్ని గడపండి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. భాగస్వామి డీలింగ్ పని చేసే వారికి ఒక పెద్ద ఒప్పందం ఖరారు కావచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకునే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టవద్దు. మీరు మీ బడ్జెట్ పై పూర్తి శ్రద్ధ పెట్టాలి మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్షేత్రంలో మీ అధికారులు మీరు ఇచ్చిన సూచనలతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు శుభగమనాల వల్ల లాభదాయకంగా ఉంటుంది. మీ పనిలో మీ ఉత్సాహం ఈ రోజు అలాగే ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా ఈ రోజు బాగుంటుంది మరియు సమయానికి పనులు పూర్తి చేసి మీరు ఊరట పొందుతారు. ఈ రోజు మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితం రెండు చాలా బాగా సాగుతాయి. మీ ఆదాయం కూడా ఈ రోజు పెరుగుతుంది. సుఖవంతమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయగలుగుతారు. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఆనందంగా సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. పిల్లల నుండి మీరు ఈ రోజు సంతోషం పొందుతారు. మీ పనిపై నమ్మకం ఉంచి శ్రద్ధగా పని చేయడం మీకు విజయాన్ని ఇస్తుంది. కొన్ని పాత అబద్ధాలు తొలగిపోవడం వల్ల తోబుట్టువులతో మీ సంబంధాలు మధురంగా మారతాయి. గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుండి మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు కొత్త సమాచారం మరియు వార్తలతో నిండి ఉంటుంది. ఊహించని కాల్ లేదా సందేశం మీ రోజుకు ఒక దిశను ఇవ్వగలదు. కుటుంబంలోని యువ సభ్యుడి యొక్క ఆసక్తి ఈ రోజు చర్చనీయాంశం కావచ్చు. పిల్లల చదువు లేదా ఏదైనా పోటీకి సంబంధించిన విషయాలు ముందుకు రావచ్చు. సంబంధాలలో పారదర్శకత మరియు సంభాషణ అవసరం అనిపించవచ్చు. ఒక సభ్యుడితో ప్రవర్తన గురించి స్పష్టత వస్తుంది. ఇలాంటి విషయాలపై వాదించకుండా శాంతంగా చర్చించడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజంతా చిన్న చిన్న మార్పులు మీ ఆలోచనను చురుకుగా ఉంచుతాయి. ఉద్యోగం లేదా చదువుకు సంబంధించిన రంగంలో పరిశోధన, రిపోర్టింగ్ లేదా డేటా సంబంధిత పనులలో విజయం లభిస్తుంది. ఇంటర్న్షిప్ లేదా ప్రయాణ అవకాశాలు ముందుకు రావచ్చు. ఏదైనా ప్రతిపాదన లేదా ప్రణాళికను ఆలోచించే ముందు అన్ని కోణాలను పరిశీలించడం అవసరం. మార్కెటింగ్, మీడియా లేదా సాంకేతిక రంగంలో కొత్త సమాచారం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నిర్ణయాలలో స్పష్టత అవసరం మరియు జాగ్రత్తలు. బద్ధకం వల్ల మీ కొన్ని పనులు ఆగిపోవచ్చు. మీ బలహీనతను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మరియు మీ శారీరక సామర్థ్యాన్ని బలంగా ఉంచుకోండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి మరియు మీ ప్రేమ జీవితం, భార్యాభర్తల మధ్య సంబంధాలు మధురంగా ఉంటాయి.
ఉంటాయి. దీని వల్ల కుటుంబ వాతావరణం సంతోషంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో కూడా సన్నిహిత్యం ఉంటుంది. ఈ రోజు మీరు ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటున్నారు మరియు ఈ రోజు మీ భాగస్వామితో కలిసి గడపడానికి ప్రణాళిక వేసుకున్నారు. కానీ ఇతర కట్టుబాట్ల కారణంగా ఈ రోజు మీరు రొమాన్స్ మరియు ప్రేమకు దూరంగా ఉండవచ్చు. సమయం లేకపోవడం వల్ల మీరు ప్రేమ సంబంధాలకు దూరంగా ఉండవలసి రావచ్చు. అయినా కూడా మీరు ఏ పని చెయ్యలేకపోయినా కొన్ని చిన్న మరియు ప్రేమతో కూడిన వస్తువులను లేదా మీ ప్రేమను మీ భాగస్వామికి చూపించవచ్చు. పిల్లలకు ఇది సంక్షోభ సమయం, కానీ కుటుంబం మీతో ఉంటే మీరు ఎంతో పెద్ద యుద్ధాన్నైనా సులభంగా గెలవగలరు. మీ భాగస్వామి ఎప్పుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. బదులుగా అతనికి లేదా ఆమెకు మీ ప్రేమ మరియు శ్రద్ధ అవసరం. స్నేహితులకు మీ సహాయం అవసరం అవుతుంది. వారికి సహాయం చేయండి. మీ కొంతమంది మంచి స్నేహితులు ఈ రోజు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు మరియు భవిష్యత్తులో వారికి మీ సహాయం అవసరం కావచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండండి. మీ స్నేహితులు మీ శక్తి, ప్రతిభ మరియు సామర్థ్యాన్ని కూడా పెంచుతారు. మీ భాగస్వామి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. బదులుగా మీ భాగస్వామి పట్ల ప్రేమ మరియు శ్రద్ధ చూపండి మరియు అతనికి లేదా ఆమెకు అంకితమై ఉండండి. మరియు వృత్తి, ఈ రోజు మీ నాయకత్వం మరియు నిర్వహణ సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి మరియు ప్రయత్నించడానికి సమయం. ఇది మీకు కీర్తి మరియు ప్రయత్నాలు రెండూ ఇస్తుంది. మీ పనుల వల్ల సంపాదించిన గౌరవం మీకు భౌతిక భద్రతను ఇస్తుంది. పెద్ద విజయాల కోసం పెద్ద ఆశలు అవసరం, అందుకే ఎప్పుడు పెద్దగా ఆలోచించండి. మంచి సంబంధాలు సాధారణంగా మీ అవసరాలపై ఆధారపడి ఉంటాయి. ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటేనే అర్థం చేసుకోగలరు. మీ శక్తితో మీ ప్రభావం పెరుగుతుంది. ప్రత్యర్థులు మీకు నష్టం కలిగించవచ్చు, అందుకే అప్రమత్తంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయరు, అందుకే మీపై మీరు శ్రద్ధ వహించండి. ఈ రోజు మీ దృష్టి మరలే అవకాశం ఉంది. మీ పని పేరుకుపోతున్నప్పటికీ మీ దృష్టి ప్రయోజనరహిత కార్యకలాపాలపై ఉంటుంది. కానీ మీరు విశ్రాంతి తీసుకునే అవసరం లభించదు, ఎందుకంటే మీ పని అసంపూర్ణంగా ఉందనే ఆలోచన మరియు ఆందోళన మీ మనసుపై ఎప్పుడు ఆధిపత్యం చెలాయిస్తాయి. మీ పెండింగ్ పని పేరుకుపోతూనే ఉంటుంది. ఇది మీ పని దినచర్యపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపవచ్చు. సమయం అనుకూలకంగా ఉంది. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. పోటీ సంబంధిత పనులు చేయడంలో మీకు ఆసక్తి పెరుగుతుంది మరియు మీకు విజయం కూడా లభిస్తుంది. ఆస్తి వ్యాపారంలో ఒక మంచి ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరియు ఆరోగ్యం, మీరు గుండె సంబంధిత ఒత్తిడి మరియు వాపుపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది, అందుకే ఎక్కువ కష్టపడకుండా ప్రశాంతంగా ఉండండి. భావోద్వేగ ఒత్తిడి మరియు మానసిక స్థితి చెడిపోవచ్చు, అందుకే విశ్రాంతి మరియు శాంతితో మీ సున్నితమైన భాగాన్ని పోషించుకోండి. అసమతుల్యత మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అధిక నాణ్యత గల ప్రోటీన్ మరియు విటమిన్ తో మీ చర్మం మరియు నరాలకు మద్దతు ఇవ్వండి. మరియు ఈ రోజు పరిహారం, ఈ రోజు మీరు నల్ల దుస్తువులు ధరించి ఆవ నూనె లేదా ఇనుము వస్తువులను దానం చేయండి. ఇది చాలా శుభప్రదం. జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉండండి. అలాగే తులారాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.